వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యోగాసనాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు చేయాలి. చాలామంది ఒకరోజు చేయకపోతే పర్లేదు అనుకుంటారు. అలా కాకుండా క్రమశిక్షణ పట్టుదలతో రోజు చేయడమే ముఖ్యమైన లక్షణం. మన కంఫర్ట్కి తగినట్టు తేలికగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోవాలి. యోగాసనాలు చేసే ప్రదేశం శుభ్రంగా నిశ్శబ్దంగా ఉండాలి. కింద దుప్పటి గాని చాప గాని యోగా మ్యాట్ గాని వేసుకొని దానిపై ఆసనాలు చేయాలి. ఆసనాలు చేయడానికి సమయం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయవచ్చును. ఎర్రని ఎండలో చేయకూడదు. బ్రహ్మముహూర్తంలో గాని తెల్లవారుజామున గాని ఆసనాలు చేసినట్లయితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సాయంకాలం చేసినట్లయితే చైతన్యవంతంగా ఉంటుంది. ఆసనాలు ఖాళీ కడుపుతో చేయడం మంచిది. ఆకలి అనిపిస్తే ఒక కప్పు పాలు గాని ఒక పండు గాని తినవచ్చు. భోజనం చేసిన 3 లేదా 4 గంటల తర్వాత యోగాసనాలు చేయవచ్చు. ఆహారం తిన్న తర్వాత కనీసం 1 గంట ఆగాలి. ఆసనాలు వేసిన ఒక అరగంట తర్వాత ఆహారం తినవచ్చు. యోగాసనాలు చేసే ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి. యోగాసనాలు చేసే ముందర విరోచనం కాకపోతే 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగి శరీరాన్ని కొంచెం మెలిత్రిప్పితే ఉపయోగం ఉంటుంది. కష్టమైన ఆసనాలు కాలకృత్యాలు తీర్చుకోకుండా ఎప్పుడూ వేయకూడదు. ఆసనాలు వేసే ముందు స్నానం చేయడం వలన కండరాలు దృఢంగా అవుతాయి. ఆసనాలు వేసేటప్పుడు ముఖంలోని కండరాలు, చెవులు, కళ్ళపై గాని శ్వాస తీసుకునేటప్పుడు గాని అనవసరంగా ఒత్తిడి కలుగజేయకూడదు. ముక్కు ద్వారా మాత్రమే గాలి తీసుకోవాలి, నోటి ద్వారా తీసుకోకూడదు. ఆసనాలు వేసేటప్పుడు గాని ఏదైనా ఒక ఆసన భంగిమలో ఉన్నప్పుడు గాని శ్వాస బిగపెట్టి ఉంచకూడదు. ఆసనాలు పూర్తి అయిన తరువాత కనీసం 5 నుంచి 15 నిమిషాలు శవాసనంలో సేద తీరాలి. ఆసనాలు వేసేటప్పుడు మాట్లాడకూడదు. స్త్రీలు నెలసరి ఉన్నప్పుడు ఆసనాలు వేయకూడదు. గర్భిణీ స్త్రీలు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో మాత్రమే ఆసనాలు చేయాలి. ఆరోగ్య సమస్యతో బాధపడేవారు ఆసనాలు మొదలు పెట్టేటప్పుడు వైద్యులను సంప్రదించి వారి సలహాల ప్రకారం నడుచుకోవాలి.